బెంగళూరులో సరే బెంగళూరులో వెళ్తా అంటే కామెంట్ చేశారన్న. కామెంట్ చేస్తే అంటే పైకి డ్రెస్సులు కామెంట్ చేస్తా, ఇక్కడ హోమ్ గార్డు మహిళా హోమ్ గార్డు ఉండి వాళ్ళని మందలిచ్చింది, వెళ్ళారు వాళ్ళు అబ్బాయిలే. అయితే అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత ఏమని ఎందుకు అంత పైకి వేసుకున్న డ్రెస్, వీళ్ళు మంచి డ్రెస్ వేసుకుని నీకు ఇబ్బంది వచ్చేది కదా, వీళ్ళ కామెంట్ చేస్తారు కదా అని చెప్పి ఏం మంచి చెప్పినందుకు ఆమె ఏమైనా మహిళా హోమ్ గార్డు పైన కూడా దాడి చేసింది, జుట్టుపెట్టి లాగి కొట్టింది. దాన్ని మీరు ఎలా చూస్తారు? ఇక్కడ చూసుకున్నట్లయితే మనం తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ టాపిక్ నడుస్తుంది, మీకు తెలుసు ఆ విషయం. ఏది అనసూయ మాట్లాడిన విషయం కూడా మీకు తెలుసు. ఎలా చూస్తారు మీరు దాన్ని? ఇది ఎంత దారుణం అంటే ఇటు అనసూయ గానీ లేకపోతే ఇప్పుడు బెంగళూరులో చేసిన ఈ అమ్మాయి గానీ ఏందండి దారుణం. అప్పట్లో మహాత్మా గాంధీ అన్నాడు, అర్ధరాత్రి ఒక ఆడది ఒంటరిగా నడుచుకుంటూ పోతే స్వతంత్రం వచ్చిన. ఇప్పుడు కొద్దిమంది ఆడవాళ్ళు మిట్ట మధ్యాహ్నమే చెడ్డీలు వేసుకొని, మిడ్డీలు వేసుకొని, టీ షర్ట్లు వేసుకొని, హాఫ్ టీ షర్ట్లు వేసుకొని, శరీరాలు కనబడేటట్టు వేసుకొని తిరుగుతూ కొద్దిమంది యువకులు ఆమెను ఇట్లా టీచ్ చేస్తే కాపాడిన పోలీస్ అధికారిని పట్టుకొని కొడుతుందంటే ఎటువైనట్టు అంటే పక్క గాంజాయో డ్రగ్స్ మందో తీసుకొని ఉంటది. అది కాకుండా ఇప్పుడు పైకి డ్రెస్లు వేసుకోవద్దు దాడులు జరుగుతున్నాయి. అప్పుడేమో అప్పుడు రజాకారుల టైంలో చీరలు ఇప్పినందుకు రజాకారుల మీద తిరుగుబాటు జరిగినప్పుడు బరివత్తల బతుకమ్మ ఆడిపించినందుకు తిరుగుబాటు చేశారు. ఇప్పుడు వీళ్ళే బరివత్తలు తిరుగుతామన్నాక ఏం చెప్తాం? నిండా కప్పుకమ్మంటే ఇప్పుడు యుద్ధాలు వస్తున్నాయి.